జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ కస్టమర్లకు ఇచ్చిన మాటకు కట్టుబడి బాధితులకు న్యాయం చేసింది. 2024లో మానస సరోవర్ యాత్రకు పలువురు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ లో టికెట్ బుక్ చేసుకున్నారు. ఈ టూర్ కు చైనా పర్మిషన్ ఇవ్వకపోవడంతో సంస్థ యాత్రను ఆపేసింది. అదే సంస్థలో పనిచేసిన అనిల్ అనే ఉద్యోగి బాధితులు ఇచ్చిన డబ్బులతో పారిపోయాడు. ఈ ఘటనపై బాధితులు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంస్థ యజమాని భరత్ శర్మ ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ బాధితులు నష్టపోయిన డబ్బును తిరిగి ఇచ్చేసి మాట నిలబెట్టుకున్నాడు. 2024లో మానస సరోవర్ యాత్రకని డబ్బులు కట్టాం. అలాగే మాకంటే ముందు 2019 నుంచి కూడా చాలా మంది కడుతున్నారు అనేది తర్వాత మాకు తెలిసింది. సో వీసాస్ రావట్లేదని ఈయన మాకు తీసుకుని వెళ్ళలేదు, భరత్ కుమార్ గారు తీసుకెళ్ళకపోతే మేము మళ్ళీ 2025లో కూడా రాలేదు. ఆయన అప్పుడు కూడా కొంతమంది దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు, మాకు ఇవ్వలేదని నేను ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే 2026లో ఆయన తీసుకెళ్లారు, 2025లో చాలా అందరూ వెళ్లారో లేదో నాకు తెలియదు. కొంతమందిని అయితే తీసుకుని వెళ్ళారు, ఒక 2 బ్యాచెస్ అయితే తీసుకెళ్లారు అనేది నాకు తెలిసింది. సో వాళ్ళ తీసుకెళ్లారు అని తెలిసిన తర్వాత ఇంకా సరే ఓకే, ఆయన బిజినెస్ ఆయన చేసుకుంటున్నారు, మా డబ్బులు మాకు వస్తే చాలు అనే విధంగానే మేము కాంప్రమైజ్ కి రావడం జరిగింది. ఆయన మమ్మల్ని రమ్మనటం కూడా జరిగింది, ఆయనతోటి ఆ ఆఫర్ కూడా ఇచ్చారు. కానీ మాకు పర్సనల్ గా ఇష్టం లేక మేము రావట్లేదు అంతే. సో ఇప్పుడు కోర్టు దగ్గరే కాంప్రమైజ్ అయ్యి ఆయన మా డబ్బులు మాత్రం మాకు వెనక్కి ఇవ్వడం జరిగింది, లీగల్ ఛార్జెస్ తో సహా. నేను మీ భరత్ శర్మ, గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. 2024వ సంవత్సరంలో కైలాస మానస సరోవర్ యాత్రకి చైనీస్ తరపు నుండి వీసా అండ్ పర్మిట్స్ రాకపోయేసరికి కైలాస యాత్రకి వెళ్లవలసిన యాత్రికులు అందరూ ఆగిపోవడం జరిగి ఉండేది. ఆ యొక్క నేపథ్యంలో 2024వ సంవత్సరం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మంత్స్ లో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ లో ఇలా కైలాస యాత్రకు తీసుకుని వెళ్దామని చెప్పి ఇలా యాత్రికుల దగ్గర నుండి డబ్బు తీసుకుని వెళ్ళడం అనేటువంటి వ్యవహారం మీద ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది. సో దాంట్లో మా యొక్క వీసా అండ్ పర్మిట్స్ రానటువంటి కారణంగా ఆ సంవత్సరం తీసుకెళ్లలేకపోయి 2025వ సంవత్సరంలో కైలాస యాత్రకి వచ్చినటువంటి కస్టమర్స్ అందరినీ, ముందుగా ఓల్డ్ కస్టమర్స్ ని, ఆ తర్వాత కొత్త కస్టమర్స్ ని అధికారికంగా 826 మందిని కైలాస యాత్రకు తీసుకెళ్లినటువంటి ఒక సంస్థగా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నిల్చొని ఉంది. యాక్చువల్ ఇవాళ లోక్ అదాలత్ ఉండవలసింది, బట్ ఆ లోక్ అదాలత్ ఇవాళ పోస్ట్ పోన్ అయ్యేసరికి కస్టమర్స్ అందరికీ కూడా డీడీస్ అవి ఇవ్వడం జరిగింది. అండ్ తిరిగి మళ్ళీ ఎప్పుడైతే లోక్ అదాలత్ ఉందో ఆ లోక్ అదాలత్ లో తిరిగి మళ్ళీ ప్రజెంట్ అయ్యి ఆ సంబంధించినటువంటి ఒక కేసుని రీబ్యాక్ చేసుకున్నటువంటి ఒక అవకాశానికి ప్రయత్నం చేస్తున్నాం. 2024లో మానస సరోవర్ యాత్రకని డబ్బులు కట్టాం. అలాగే మాకంటే ముందు 2019 నుంచి కూడా చాలా మంది కడుతున్నారు అనేది తర్వాత మాకు తెలిసింది. సో వీసాస్ రావట్లేదని ఈయన మాకు తీసుకుని వెళ్ళలేదు, భరత్ కుమార్ గారు తీసుకెళ్ళకపోతే మేము మళ్ళీ 2025లో కూడా రాలేదు. ఆయన అప్పుడు కూడా కొంతమంది దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు, మాకు ఇవ్వలేదని నేను ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే 2026లో ఆయన తీసుకెళ్లారు, 25లో